ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ధనుసు రాశి వాళ్ళకి సంబంధించి దాంపత్య జీవితం బాగుండాలన్నా కూడా, అలాగే సంతానానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండకూడదన్నా, త్వరగా పెళ్ళిళ్ళు అవ్వాలన్నా సరే, ఓవరాల్గా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ బాగుండటానికి మంచి మంచి పవర్ఫుల్ రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ధనుసు రాశి వారికి ముందు నుంచి కూడా వీరికి మొండి వైఖరి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరి మాట వినరు. వీరు ఒక సీతయ్య టైప్లో అనమాట. వీరు అనుకుంది వీరు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వ్యక్తిపరంగా మంచి వ్యక్తులు, ఎవరికి మోసం చేయరు, అన్యాయం చేయరు, ప్రతి ఒక్కరు నమ్మేస్తారు. ఇట్టే నమ్మేసి మోసపోతారు కూడా వీళ్ళు. కాబట్టి ఎవరికైనా సంపద ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, మాట ఇచ్చినా వీరు నిలబెట్టుకుంటారు. వీరి దగ్గర ఒక గుణం ఉంటుంది. ఒకసారి చెడిందనుకోండి జీవితం దగ్గర చేసుకోరు. మంచి అయిందనుకోండి ఎక్కడి దాకానే వెళ్తారు. ఇందులో స్త్రీ అయినా పురుషులైనా ఇదే పరిస్థితి ఉంటుంది. అలానే 100 మంది 1000 మాటలు మాట్లాడితే ఆ 1000 మాటలకు కూడా ఒక మాట సమాధానం వచ్చేస్తుంది. అదే ధనుసు రాశి అంటే. అంత గొప్ప విశేషమైనటువంటి రాశి. ఇకపోతే పెళ్లి విషయం, వచ్చేటువంటి వాళ్ళల్లో ఏ మాత్రమైన వీళ్ళకి తప్పులు ఎతికినా, ఆ తప్పులు ఉన్నా కూడా సస్యమేర వీరు ఒప్పుకోరు. వీరు ఎలా అయితే చెప్తారో అలా చేయాల్సిన ఖచ్చితంగా. పోనీ వీళ్ళేమో చెడు చెప్తారా అంటే లేదు, మంచిగా చెప్తారు. ఆ విధంగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ధనుస్సు రాశి వాళ్ళని అర్థం చేసుకుంటే స్వర్గం కనిపిస్తుంది. అర్థం చేసుకోకపోతే నరకం కూడా కనపడదు. నరకం కూడా కనపడదు. అంటే వారు అంత ఇదైపోతారు అన్నమాట. ధనుస్సు రాశి వాళ్ళు అర్థం కావాలంటే అంత ఈజీగా అర్థం కాదు. కాబట్టి ఇన్ని రకాల ఇవి ఉన్నాయన్నమాట. అలానే ఇంట్లో మరొక విషయం, ఇది ఇక్కడ కూడా తోచట్లేదు, ఏది కూడా ముందుకెళ్ళట్లేదు, ఏ పని చేద్దాం అవ్వట్లేదు అనుకుంటే ధనుసు రాశి వాళ్ళు చేయేస్తే ఖచ్చితంగా పని అయిపోద్ది. వారి చేతి నుంచి బోని చేస్తే ఆ పని సక్సెస్. వారికి ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకోండి, ధనుసు రాశి వాళ్ళు చెక్కిన చేతి నుంచి వారికి టాబ్లెట్ మందు వైద్యం చేపిస్తే ఆ వైద్యం ఆ రోగం తగ్గిపోతుంది. అంత గొప్ప హస్తవాయి అనమాట వాళ్ళది. కాబట్టి వారందుకే ఏ రంగంలోనైనా రాణిస్తారు. కాకపోతే స్లో అండ్ స్టడీ. ప్రతి రంగంలో కూడా వారు లేటుగానే ముందుకు వెళ్తారు. ఇది వారి ఒక జాతక లక్షణం. దాని తగ్గట్టుగా చంద్రుల్లో రవి కానీ, చంద్రుల్లో అంటే స్వస్థానంలో చంద్రుల్లో రవి కానీ, ఇది ధనుసు రాశిలో వారి గోచార ప్రకారంగా రవి కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ ఉన్నారంటే వారిని ఎవ్వరు ఆపలేరండి. ఎట్లాంటి అదృష్టం ఉంటుందంటే, ఎవరో తెలియదు, ఎవరో వచ్చేసి మీరు ఇక్కడున్నారేంటండి, రండి మీకు ఒక పదవి ఉందని చెప్పి తీసుకుపోయి సీఎం పదవి ఇచ్చి కూర్చోబెట్టేస్తారు. మంచి సంస్థల్లో మంచి స్థానం వస్తుంది వారికి. కానీ ఆ స్థానం అనేది అదృష్టం ఉండాలి. అంటే స్వస్థానంలో రవి కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ ఉన్నట్టు మామూలు విషయం కాదు. పంట భూములు కానీ, భూములు కానీ ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ దాంపత్య జీవితంలో మాత్రము కొంచెం ఇబ్బందులు అయితే వీరికి తప్పు అని చెప్పొచ్చు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు నడిచేటువంటి జీన్ జనరేషన్, ఇది జంజీ ఈ జంజీ జనరేషన్ లో కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎంత ప్రఖ్యాతి ఉంటుందంటే కదా మామూలు విషయం కాదు. ఇప్పుడు వచ్చేటువంటి ఈ జనరేషన్కి అయితే మాత్రం ఖచ్చితంగా వారికి కోపదాయకం ఎక్కువే ఉంటుంది. వీరికి ఇంకోటి ఉంది, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా ఎక్కువగానే బాధిస్తూ ఉంటాయి వీరిని. దాంతోపాటు ఏంటంటే కనుక ఈ దాంపత్య జీవితంలో సరైనటువంటి భార్య కానీ, సరైనటువంటి భర్త కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు విడిపోతారు. మరో విషయం ఉంది, వీరి శత్రువులు ఎవరుంటారో తెలుసా అండి? భార్యాభర్తలు ఎక్కడ ఉన్నా కూడా కొట్టుకొనో తిట్టుకొనో ఒకే దగ్గర ఉండిపోతారు. కానీ వారి యొక్క బంధువులు, వీరి యొక్క బంధువులు ఇద్దరు కలిసి కొట్టుకుంటారు. ఆ కొట్లాట్లో వీళ్ళు విడిపోతారు. అంటే సంబంధం లేని దగ్గర పోయి విడిపోతారు అనమాట. అలాంటి ఇది ఉంటుందన్నమాట. అలాంటివన్నీ లేకుండా దాంపత్య జీవితంలో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంపత్య జీవితం వీరికి త్వరగా పెళ్లి చేసుకుంటే 22 సంవత్సరాలలోపు చేసేసుకోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వీరికి 30 తర్వాతనే 30+, దాని 30+ తర్వాతనే ఉంటుందన్నమాట. కాబట్టి వీరందరూ కూడా 27 సంవత్సరాల లోపు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. అదృష్టవంతులని కొంచెం చెప్పొచ్చు. వచ్చేటువంటి భార్యను మార్చుకోవాలి, భర్తను మార్చుకోవాలని కాదు. మనం ఏం చేస్తున్నామో అది తగ్గకుండా చేయండి. ధనుసు రాశి వారు ఏదైతే అలవాట్లు ఉన్నాయో, చెడు అలవాట్లు ఉంటే మార్చుకోవాలి, మంచి అలవాట్లే ఉంటాయి వారికి. ఆ మంచి అలవాట్లు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరొకటి ఏంటంటే, ఈ ధనుసు రాశి వారికి సరైనటువంటి భార్య రావాలి, సరైనటువంటి భర్త రావాలి అంటే కనుక ఒక 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ తీసుకెళ్లి అడుక్కునే వారు ఎక్కడైనా పెద్దవారు ఉంటే, ఆడవారు ఉంటే, గుడి వరద ఉన్న వారికి దానం ఇచ్చేయాలి బుధ లేదా గురువారం రోజున. అలానే
గుగ్గిలము మైలుతుత్తము ఉంటుంది. గుగ్గిలము మైలుతుత్తము ఈ రెండిటితో పాటు ఇంగువ, ఈ మూడు కలగలపాలి. మనకేదైనా పంట భూములు కానీ ఇంట్లో కానీ ఈ మూడు కలగలిపినటువంటి నీరు, ఆ నీటిని స్నానానికి వాడుకోవచ్చు. ఆ నీటిని కొంచెం స్నానం ఒక డ్రాప్ వేసుకొని స్నానానికి వాడుకోవాలి. ఆ నీటిని మన పంట భూముల్లో కానీ ఆ నీటిని మన ఇంట్లో కానీ చల్లుకున్నట్టయితే కనుక మనము ఏదైతే పవిత్రంగా ఉండాలనుకుంటామో మన లోపల కారమకోరాలు పోయేసి మన ఫేస్ అట్రాక్ట్ అయ్యేసి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే తత్వంకి ఏర్పడిపోతూ ఉంటాం. దాంతోపాటు తెల్ల పట్టికని ఉంటుంది. ఈ పట్టిక ఇప్పటికీ వాడు ధనుసు రాశి వాళ్ళు ఉండే ఇంట్లో పట్టిక ఉండాలి. అప్పుడు భార్యాభర్తలు దూరం అవ్వకుండా ఉంటారు. అలానే మన ఇల్లు అద్దెదైనా సొంతదైనా సరే ఆ ఇల్లు వాయువు మూలలో గొయ్యిలు కానీ గుంతలు కానీ అక్కడ ఫ్లోర్ పగిలిపోవడం కానీ క్లోజ్ చేయడం కానీ ఉండకూడదు. కొంచెం పైన ఓపెన్ ఉండాలి, కింద అయితే ఫ్లోర్ మొత్తం ఇచ్చేయకుండా ఉండాలి. స్టోరేజ్లు కానీ స్టోర్ రూమ్ కానీ పెట్టకూడదు. అలాని చేయడం ద్వారా కూడా ధనుసు రాశి వారి యొక్క భార్య కానీ భర్త కానీ దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి జీవితంలో అందరిలా కాదు. ఒక 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఆ 40 మంది పాస్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలోకి వెళ్ళిపోయినా వీరు ఒకరు ఉంటారు ధనుసు రాశి వారు. వీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారో దాంట్లో కొట్టుమిట్లాడుతూ చిన్నగా స్ట్రబుల్గా వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత 39 మంది కూడా ఏదో రంగంలో రాజకీయ రంగం, సినీ రంగమో, కలెక్టరో, లాయరో, పోలీసో, లేకపోతే ఇంకో దాంట్లో వెళ్ళిపోయేసి స్థిరంగా ఉంటారు. స్థిరంగా అన్ని సాధించుకొని ఉంటారు. ఏదో కష్టపడతారు కదా, వీళ్ళు కష్టపడతారు, డబల్ కష్టపడతారు, కానీ ప్రతిఫలం శూన్యం అనమాట. వారు ఒక రోజుకి సంపాదించే సంపాదన వీళ్ళు నెల రోజులు సంపాదిస్తారు. 39 మంది ఒక రోజు సంపాదన వీరు నెల రోజులు సంపాదిస్తారు అనమాట. ఎందుకు అంటే వీరు ఏదైనా రూట్ ఎంచుకున్నారు అంటే ఏదైనా రంగం ఉంది అంటే కనుక దాన్ని నత్తనడక నడుస్తూ ఉంటుంది అనమాట. చిన్నగా వెళ్తూ ఉంటుంది. అది ఏంటంటే దేనివలన అలాగా వీరి అదృష్టం అది అనుకోవడానికి కాదు. వీరికి ఆ ఒక పితృదోషాలు ఉంటాయి, ఎక్కువగా కర్మలు ఉంటాయి కొన్ని. ధనుసు రాశి అంటే కొన్ని కర్మలతో కూడినటువంటి జన్మ అని అర్థం. మనకి కలియుగంలో ధనుసు రాశి దాంతోపాటు ఇంకొన్ని రాశులు ఉన్నాయి. ఆ ధనుసు రాశి ముఖ్యంగా కర్మలతో కూడినటువంటి రాశి. మోక్ష జన్మ కొంతమందికి అయితే 75% మరో జన్మ ఉండదు, మోక్ష జన్మ ఉంటుంది ధనుసు రాశి వారికి. అందులో ప్రత్యేకంగా నక్షత్రం కూడా చెప్పాలి అంటే కనుక బాగోదేమో. ఇక నక్షత్రం చెప్తే ఇంకా అందరూ కూడా నాకు జన్మ లేదని ఏడుస్తూ ఉంటారు. కాబట్టి నక్షత్రం వద్దులే. ఇక ఈ ధనుసు రాశి వారు పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి వీరికి బీభత్సమైన లవ్ ఉంటుందండి. అయితే ఆ లవ్ ఎట్లా చెప్పాలంటే వీళ్ళకి ఒక దగ్గర చెడిపోయింది అనుకోండి, అంతటితో ఆగిపోదు వీళ్ళ లవ్ అంతా పంచుతుంటారన్నమాట. ప్రపంచం అంతా పంచుతుంటారు వీళ్ళ లవ్ని. ఇప్పుడు గాఢంగా ప్రేమించినటువంటి అమ్మాయో ఉందనుకోండి, వాళ్ళు మోసం చేశారో, లేకపోతే ఇబ్బంది పెట్టారో, లేకపోతే ఇంకేదైనా చేశారో, పక్కకి వెళ్ళిపోయారో, పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వీళ్ళు అదే పట్టుకుని బాధపడరండి. ఆ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, మరి ఇంకొకళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అన్నమాట. ఆ తత్వం వీళ్ళు చాలా ఎక్కువ ఉంటుందండి పాపం. ఎందుకంటే ఒక దగ్గర వీళ్ళది స్థిరంగా ఉండదు. అయితే ఇక్కడ ఏమవుద్దంటే లవ్ వీళ్ళకి సెట్ అవ్వదు. అసలు వాస్తవం చెప్పాలంటే లవ్ అనేది వీళ్ళకి సెట్ అవ్వదు. కాబట్టి వీళ్ళు అన్ని ప్రయత్నాల మీదే చేస్తూ ఉంటారు. వీరి మీద కాకపోతే ఇక్కడ అయిపోతే మాత్రమే, ఇది ఉండగా ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది చేయరు. అది ఏమవుద్దంటే వీళ్ళకి సరే ఇక్కడ అయిపోయింది, వారి జీవితం బాగుంది, వాళ్ళ జీవితం వైపు మనం వెళ్ళకూడదు, కాబట్టి మనం ఇలా ఉండకూడదు కదా, అందుకని ఇంకోళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేస్తుంటారు వీళ్ళు. అలా చేసుకుంటూ వెళ్ళినా వీళ్ళకి చివరికి చూసేటికి లవ్ అనేది సక్సెస్ అవ్వదు. అలానే బంధుమిత్రులకి మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకూడదు, షేర్ చేయకూడదు. ఎంత సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు చెప్తే కూడా ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన గొడవ అవుతుంది. ఇక పిల్లలు కూడా దూరం అవుతున్నారంటే కనుక ఉదయించడం చంద్రుడు పౌర్ణమి రోజున, ఏ మాసం అయినా సరే పౌర్ణమి రోజు ఉదయించి చంద్రకిరణాలు పడేలాగా గాజు గ్లాస్ కానీ లేదా స్టీల్ మనకి ఇది వెండి గ్లాస్ కానీ దాంట్లో పాలు పోసి ఆ పాలు కిరణాలు చంద్రకిరణాలు దాంట్లో పడిన తర్వాత ఆ పాలు భార్యాభర్తలు సేవించడం ద్వారా ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత చేస్తే పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇక దేవుని అనుగ్రహం కూడా కొంచెం కావాలి. దేవుని అనుగ్రహం వీరికి కావాలంటే కూడా ముందు ముఖ్యంగా భార్యాభర్తలు పెళ్లి కాకముందు కనుక వధూవరులు ఇద్దరు కూడా వెళ్ళేసి రాహుకేతు పూజ చేయించుకోవాలి. రాహుకేతు పూజతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి వారికి ఒక రోజున ఉపవాసం ఉండాలి. ఇలాంటివి చేసినట్టయితే కనుక లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం చేయించుకోవాలి, శ్రీగంధం పెట్టించాలి. ఇవన్నీ కూడా ఏదైనా వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, లేదా కొబ్బరి చెట్టుకు కానీ పెళ్లి చేసుకోవాలి. ఇలాంటివి చేసినట్టు అరటి చెట్టు కానీ పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటివి చేసినట్టయితే కనుక ఖచ్చితంగా గ్రహాల యొక్క స్థితిగతులు, దశలు కానీ నక్షత్రాల యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఇంకా ఏదైనా సమస్య ఉంది అంటే ఓవరాల్ మనం కవర్ చేసాం. ఇంకా ఏదైనా సమస్య ఉంది, అష్టదిబ్బంది అయిపోయింది, నాకేం అర్థం కావట్లా, భార్యను దూరమైంది, భర్తను దూరమైనారు, పిల్లలను దూరమవుతున్నారు, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, ఏదో జరుగుతుందండి నాకు అర్థం కావట్లేదు కానీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గురువు గారిని సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కారం అయితే చూపించే వరకు అయితే ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.